చాలా సంతోషం అమ్మా. ఎదురు చూస్తున్నాం ఎప్పటి నుంచో. లలిత కళాతోరణం అవును. ఏప్రిల్ 5వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి. అవునమ్మా. దీనికోసమేనమ్మా ఇంతకాలం ఎదురు చూసింది. అమ్మా. ఎప్పుడెప్పుడా చెప్దాము అని చెప్పి. డిస్ప్లే చేద్దాము నెంబర్, అలాగే అడ్రస్ కూడా డిస్ప్లే చేద్దాము. వారు అవును. దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు రావచ్చు. అవును. వాస్తవానికి అది కొంత సిటీ మధ్యలో కాబట్టి అవును. బస్ సౌకర్యాలు అన్ని ఉంటాయి. ఉంటాయి. కోటి పార్కింగ్ నుంచి దగ్గర కూడా అవుతుంది. అవునమ్మా, పార్కింగ్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు. మెట్రో స్టేషన్ కి దగ్గర మెట్రోలు అవునమ్మా. కూడా ఉంటున్నాయి కదమ్మా ఇప్పుడంతా. మెట్రో బస్ కొంచెం మెట్రోకి దగ్గర కూడా ఉంది. దగ్గర, పార్కింగ్ ఇబ్బంది ఉండదు. చక్కగా Just మీరు వెహికల్స్ లోపల పార్క్ చేసుకుంటే కూడా ఇబ్బంది ఏమి ఉండదమ్మా. అదొకటి. ఇబ్బంది ఉండదు. బయట ఎక్కడో పార్క్ చేసాము ఈ టెన్షన్ కూడా అవును. ఉండదు. ఆ బస్ ప్రాంతంలో స్టాండ్లు కూడా దగ్గరే ఉంటాయి. అవునమ్మా. దాదాపుగా అన్ని పర్వాలేదమ్మా. మంచి ఉమ్. ప్లేసే చూసారు. కాస్త అనుకూలంగానే ఉంటుంది. అవునమ్మా. అవును. ఇటు సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, అటువైపు నుంచి వచ్చేవాళ్ళు రావచ్చు. అవును. ఇటు కోటి బస్ స్టాండ్ ఎంజీబీఎస్ కాస్త దగ్గరే ఉంటుంది. అవునమ్మా. అవును. పర్లేదు. థ్యాంక్స్ అమ్మా. కొంచెం మంచి అంటే అందుబాటులో ఉన్న ప్రదేశమే ఇది. అవునమ్మా. అవును. దీనికోసమే కదా ఇన్ని రోజులు ఆగారు. అవును. ఈ అందరికీ ప్లేస్ కోసమే అనుకూలంగా. కన్ఫర్మ్ అవడానికి కొద్దిగా సమయం పట్టింది. ఉమ్. అందుకనే అనౌన్స్ చేయడం లేట్ అయింది తల్లి. ఉమ్. చాలా మంది ఏమంటున్నారంటే ప్రోగ్రామ్ లేదేమో ఆ, ఇలా ఫోన్లు వస్తున్నాయి. delay అయిపోయింది లేకపోవడం కదా ఏం అని. లేదమ్మా. ఒకసారి సంకల్పం జరిగిన తర్వాత అది లేకుండా ఉండడం అనేది జరగదు. ఉమ్. కాకపోతే ఇంత ముందు మేము ఎందుకు రుసుములు కట్టించుకోలేదంటే, ఎందుకమ్మా మీరు ఇంత ముందు కట్టి కూడా ఎందుకని చెప్పి, ఉమ్. అది కూడా మీకు ఈ వారం రోజుల్లో. కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. ఉమ్. 25వ తారీఖు వరకు ఆపేస్తామమ్మా. మార్చి 25 25. మార్చి 25. ఎందుకంటే మేము కూడా ఆ సామాగ్రి అంతా ప్యాక్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఉమ్. మార్చి 25 వరకు ఎవరెవరైతే వీలుంటుందో అంతమంది పారాయణ చేసుకోండి. ఎంతమంది వీలైతే, గ్రూప్స్ కూడా ఉన్నామని చెప్పారు, అవునమ్మా. ఎంతమంది వీలైతే అంతమంది రావడానికి ప్రయత్నం చేయండి. ఉమ్. అందరితోటి నాకు అవకాశం ఉన్నంత వరకు నేను మీ అందరి దగ్గరికి వచ్చి ప్రయత్నం చేస్తాను. అందరితోటి మాట్లాడతాను.